శారీరక మానసిక ఆరోగ్యం కోసం కంటికి సరిపడ నిద్రపోవడం అనివార్యం. లేదంటే ఆలోచన శక్తి, భావోద్వేగాలతో పాటు ఆరోగ్యం, రోజువారీ జీవితంపై దుష్ప్రభావం పడుతుంది. అయితే కొందరికి రోజంతా నిద్రపోలేదనే భావన కలుగుతుంది. ఎందుకు? నిద్రిస్తున్న భంగిమల ప్రభావమే కారణం. అవును, కొన్ని నిద్ర భంగిమలు సౌకర్యవంతంగా ఉన్నా వాటి ప్రభావం నిద్రపై, ఆరోగ్యంపై చెడుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వైపుకు తిరిగి పడుకోవడం ఉత్తమమైన మార్గమని, తద్వారా నిద్ర నాణ్యత, జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎడమవైపుకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం. ఇలా నిద్రించడం వల్ల జీర్ణక్రియ, గ్యాస్ట్రిక్ కి సంబంధించిన వ్యర్థాల సహజ ప్రవాహం సాఫీగా జరుగుతుంది. ఇంకా యాసిడ్ రిఫ్లెక్సెస్, గుండెల్లో మంట, గురక, వెన్నునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ కుడివైపుకు తిరిగి నిద్రిస్తే జీర్ణక్రియ, ఛాతీ ప్రాంతంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే గర్భిణీలను కూడా ఎడమవైపుకు తిరిగి నిద్రించమని వైద్యులు సూచిస్తుంటారు. అలాగే వీపు కిందకు పెట్టి పడుకోవడం వల్ల వెన్నెముక, మెడ కండరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా నిద్రించడం ద్వారా చర్మం ముడతలను నిరోధించవచ్చు. ఇక బాగా అలసిపోయిన వాళ్ళు ఎక్కువగా బోర్లో పడుకోవడానికి ఇష్టపడతారు. కానీ అలాంటి భంగిమ నిద్రకు కానీ, ఆరోగ్యానికి కానీ ఏమాత్రం మంచిది కాదు. పైగా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతోంది. అలాగే వెన్నెముక, మెడనొప్పితో పాటు కొందరిలో వెన్నెముక వంగిపోయిన ఆకారంలోకి వచ్చేలా చేస్తుంది. గురక, నిద్రలేమితో బాధపడేవారు కూడా బోర్లో పడుకోకపోవడం ఎంతో మంచిది. అయితే బెటర్ స్లీప్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచ జనాభాలో 47% మంది ఓ పక్కకు వరిగి ముడుచుకొని పడుకుంటారు. ఇలా పడుకుంటే యువతకు ఎలాంటి సమస్య లేదు. కానీ పెద్ద వయసు వారు నిద్రిస్తే మాత్రం చేతులు, పాదాలు, మణికట్టు భాగాల్లోని నరాల్లో రక్త ప్రసరణ నిలిచిపోయి చేతులు, కాళ్ళు